అందరికీ నమస్కారం. స్పీకర్ ఆత్మహత్య రాష్ట్రమంతా షాక్. ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సచివాలయంలో శుక్రవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆదివాసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సొంత వర్గం ఎమ్మెల్యేలే ఆందోళన చేపట్టారు. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ 3వ అంతస్తుపై నుంచి దూకేశారు. ఆయన దూకిన సమయంలో వలకట్టి ఉండడంతో సురక్షితంగా బయటపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా కార్యాలయం అయిన మంత్రాలయ బిల్డింగ్ పై నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఆయన దూకేయడంతో హైడ్రామా చోటు చేసుకుంది. ఎస్టీ కేటగిరీలో ఉన్న ధన్గర్ కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలో గిరిజన ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో భాగంగా మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ మరికొందరు గిరిజన ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. నేరుగా మంత్రాలయ బిల్డింగ్కు చేరుకుని థర్డ్ ఫ్లోర్ నుంచి కొన్ని డాక్యుమెంట్లను గాల్లోకి విసిరేస్తూ దూకేశారు. నెట్టగట్టి ఉండడంతో ఎవరికి ఏం కాలేదు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటపల్లి నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.